ఏపీ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ సమగ్ర ఓటర్ల సవరణను ఆది నుంచి వ్యతిరేకిస్తోంది వైసీపీ. తాజాగా ఒక రకమైన ఆరోపణ చేస్తూ ఈ ప్రక్రియను మరో నెల రోజుల పాటు పెంచాలంటూ కోరింది వైసీపీ. ప్రతి పోలింగ్ బూత్లో 50 చొప్పున తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందని చెబుతోంది. అందుకే సర్ ప్రక్రియను మరో నెల రోజులు పెంచాలంటూ వైసీపీ నేతలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్కు వినతి పత్రాలు అందజేశారు. అయితే ఆది నుంచి వైసీపీ ఈ ప్రక్రియపై వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి నివాసం ఉంటున్న వారిని ఓటర్లుగా పరిగణిస్తూ పక్కా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అర్హులైన ఏ ఒక్క సామాన్య పౌరుడి ఓటు పోయే అవకాశం లేదు. కానీ ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు, చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి 2-3 నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగిస్తారు. అయితే ఇలా తొలగిస్తున్న ఓట్లు అన్నీ తమవే అని వైసీపీ చెబుతోంది. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ పరిధిలో 50 నుంచి 100కు పైగా అక్రమంగా ఓట్లు చేర్పించారని ఆరోపణలున్నాయి. బూత్ పరిధిలో 50 నుంచి 100 తగ్గుతుండటంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇటీవల జగన్ రెడ్డి ప్రత్యేక సమావేశమై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలిచ్చారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా విపక్షాల ఓట్లను భారీగా తొలగిస్తున్నారని, క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలైతే ఎలక్షన్ కమిషన్ చేసిన ప్రయత్నాన్ని తప్పుబడుతున్నారు. తద్వారా వైసీపీకి భయం, ఆ పార్టీ అనుమానాలు బయటపడ్డాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తుండటంతో అవన్నీ వైసీపీ చేర్పించినవి అని అర్థమవుతోంది.